Daily. Taste the Daily. ఉప ఎన్నికైనా పంచాయతీ ఎన్నికలైనా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని మంత్రి జూపల్లి అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో 137 గ్రామ పంచాయతీలలో 90 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని తెలిపారు. ఇక బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేసినా కూడా 40 మంది మాత్రమే గెలిచారని ఎద్దేవా చేశారు. కొల్లాపూర్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచులుగా గెలిచిన సర్పంచులు ఉప సర్పంచులను మంత్రి జూపల్లి సన్మానించారు. సర్పంచ్ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి మొత్తంగా 2,25,000 ఓట్లు సుమారుగా పోలేని, అంటే 85%. 1,80,000 పోలేని. మొత్తం ఓట్లు 2,25,000 పోలేనివి 1,85,000 పైసలు పోలేని, 85%. ఇందులో 1,01,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు వచ్చిన ఓటు 1,01,000 ఓట్లు. బీఆర్ఎస్ కు వచ్చింది 65,000 ఓట్లు సుమారుగా. బీజేపీకి వచ్చింది 6,000 ఓట్లు. ఇవి కాకుండా కొల్లాపూర్ మున్సిపాలిటీలో సుమారు 25,000 ఓట్లు ఇంకా పోలింగ్ కాలే. గతంలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు 91,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు 1,01,000 ఓట్లు వచ్చినాయి. ఇంకా ఇవి కాకుండా మళ్ళీ సిపిఐ అభ్యర్థులకు 2-3-4 చోట్ల నేను సపోర్ట్ చేసినాం. వాళ్ళకు 9,000 వచ్చినాయి. అందులో సగం తీసుకున్న 5,000 ఓట్లు, అంటే 1,06,000 ఓట్లు. ఇవి కాకుండా 25,000 ఓట్లు మున్సిపాలిటీ ఇంకా ఓటికే కాలే. అంటే గత అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా ఓట్లు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వాళ్ళకు ఇంకా ఎక్కువ ఓట్లు వచ్చినవి. నెంబర్ 1. వేరే పార్టీలకు గతంలో కంటే ఇంకా తగ్గినాయి డిఫరెన్స్. అప్పుడు 29,000 మేరట్ వస్తే ఇప్పుడు లెక్క ప్రకారం చూసుకుంటే సుమారుగా 40-45,000 పైన మేరట్ వచ్చింది. అది 15,000 ఓట్లు చాలా పెరిగింది. మొత్తంగా 137 గ్రామ పంచాయతీలు ఉంటే అందులో సుమారుగా 90 గ్రామ పంచాయతీలు వచ్చినాయి. సరే, ఒక 6-7 గ్రామ పంచాయతీలు మా పార్టీ వాళ్ళే రిబల్స్ గా ఓరి వేసుకున్నారు. సో అవి కలుపుకుంటే ఇంకా పెరిగినాయి. సో ఇది లెక్క. సరే, 2-3 గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి మొత్తంగా 2,25,000 ఓట్లు సుమారుగా పోలేని,